ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరియు మాన్యశ్రీ కృష్ణమాదిక 59వ జన్మదిన వేడుకలను మాటుకూరు గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లూథరన్ చర్చ్ ఆవరణలో ఆదివారం రాత్రి ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత జన్మదిన కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం, దివ్యాంగుల ఆత్మబంధువు, ఆరోగ్యశ్రీ కార్డు స్ఫూర్తి ప్రదాత మాదిగ దళపతి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అని ఆయన సేవలను కొనియాడారు. కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలందించిన ఏకైక ఉద్యమం దండోరా ఉద్యమం అని కొనియాడారు. వికలాంగులకు పింఛను 3,000 నుండి 6,000కు పెంచడం మరియు ఆరోగ్యశ్రీ కార్డు స్ఫూర్తి ప్రదాత వృద్ధుల పెద్ద కొడుకు మందకృష్ణని ఉద్యమ ఫలితమేనని ఎంఆర్పీఎస్ నాయకులు ఆయన చేసిన ఉద్యమాల గురించి వివరించడం జరిగింది. వర్గీకరణ కళ త్వరలోనే నెరవేరబోతుందని ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన ఆరోగ్య మిత్ర రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లెళ్లమూడి శివయ్య, మల్లాది బ్రహ్మయ్య, సత్యం శంకర్, పులిమల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు మాచర్ల నిఖిల్, మాచర్ల శ్రీనివాసరావు, ఎక్స్ ఎంపీటీసీ దేవదానం రవీంద్ర, వసంతం, పాస్టర్ యేసురత్నం, సామేలు, రామయ్య, సీమోరు, జానుబాబు, మహిళా నాయకురాలు సత్యవతి, దానమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితిని సిద్ధము చేసి ఇప్పటికి 30 సంవత్సరాలైంది ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ముందున్న భవిష్యత్ కాలంలో వారికి మంచి ఆలోచనలు, మంచి తలంపులు అనుగ్రహించి అండి ఈ కుటుంబంలో వారు కలిసి పనిచేస్తుండగా వారి ఆలోచనల తలంపులో ఉండి ఇదిగో ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు వారు కొనసాగటానికి కావలసిన ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ చేరి ఉన్న మా ఏఎంసీ యూత్ వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా గ్రామ పెద్దలను, మా గ్రామ నాయకులు ఇచ్చారు, వారిని వారి కుటుంబాలను కూడా దీవించి నీ కృపలతో ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనములు పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. పేద కులాలన్నీ కూడా ఈరోజు పింఛన్లు అదనంగా తీసుకుంటున్నారంటే ఆ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. ఎందుకంటే మీరు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఎంఆర్పీఎస్ ఏ ముఖ్య ఉద్దేశంతో స్థాపించారో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నటువంటి కులాలు మరి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనుభవించలేకపోతున్నారు అందరూ అని చెప్పి వీరందరినీ కూడా 59 ఉపకులాలను మరి ఏబిసిడీలుగా 4 వర్గాలుగా మరి 4 వర్గాలుగా చేసినట్లయితే ఎస్సీలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మీరు పూనుకొని మరి మీరు పూనుకున్నటువంటి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అదే ఎస్సీలలో మెజార్టీ పీపుల్ గా ఉన్నటువంటి